ఒక్క స్కీమ్ అయితే విడుదలైంది, అది తల్లికి వందనము. అవేం రాలేదు. పిల్లలు ఎంతమంది అమ్మా చదువుకునే పిల్లలు? నాకు ఇద్దరికి పడిందా? జేవీడే రాలేదు ఇంతవరకు. విద్యా దీవెన అది ఇంకా టైం ఉందిలే కానీ ఈ తల్లికి వందనం అని ఇద్దరికి పడిందా? రాలేదు. వాళ్ళు ఇంటర్ చదువుకునే వాళ్ళ ఓన్లీ 10th లోపు వాళ్ళకే కదా వేసింది. మరేంటి గత ప్రభుత్వంలోనే పథకాలు వచ్చాయా? అప్పుడేమో వచ్చింది, బాగా వచ్చినాయి అవన్నీ. ఏమేమి వచ్చి ఉంటాయి మీకు తెలుసు? అప్పుడు 45 ఏళ్ళకి డబ్బులు వచ్చినాయి, మా పిల్లలకి జేవీడీ అంతా బాగుపడింది. ఓకే, వీళ్ళు కూడా వేస్తామంటున్నారు రేపు నుంచి నెలకు 1500 వేస్తారంట. మరి ఎప్పుడో చూడాలి, అది ఎప్పుడు వేస్తారో మరి తెలియదు. రేపు వచ్చే నెల 15 నుంచి ఆగస్టు 15 నుంచి ఆగస్టు 15 అంటున్నారు. మరి ఇంకా విడుదల కాలేదు. ఓకే, ఎలా ఉండబోతుంది ఒకవేళ ఫ్రీగా నిజంగానే ప్రకటించి మళ్ళీ ఆగస్టు 15 కన్ఫర్మ్ అయితే? ఎప్పుడు చూసినా ఏమి బడ్జెట్ లేదు బట్ ఈసారి ఆగస్టు 15 మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటారు ముఖ్యమంత్రి. ఏం గత ప్రభుత్వం బాగుందమ్మా, ఈ ప్రభుత్వం బాగుందా మీకు? నాకైతే గత ప్రభుత్వమే బాగుంది. గత ప్రభుత్వమే బాగుంది. జగన్ మరలా గెలుస్తారా అంటే? గెలవచ్చు, ఎందుకంటే చాలా వాలంటీర్లు అంతా ఇళ్ళకి వచ్చి బాగా మాకు అన్నీ అందించేవారు. వాలంటీర్లు లేరు, ఏం లేదు, ఏ విషయం తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ సార్ చేస్తున్నారు కానీ చేసినంత. సో మీ అభిప్రాయంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు మంచి జరిగిద్ది అనుకుంటున్నారు? ఎవరని చెప్తాను అంటే జగన్, పవన్ కళ్యాణ్, లేక చంద్రబాబు నాయుడు, ఇంకా వేరే ఎవరైనా మీ మనసులో ఎవరుంటే బాగుంటుంది? ఇంకా చేస్తారేమో కదా చంద్రబాబు నాయుడు. చూద్దాం. మొత్తంగా ఇప్పటివరకు ఎలా ఉంది? బాగానే కూటమి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అట్ట కాదు, ఒక గ్యాస్కి ఒకదానికి వేసిండు, మరి రెండో దానికి ఎవరు వేయాలా? ఎవరు కామపడే నాకు పళ్ళే ఏం పళ్ళ చూపించిన. మరి కరువు పనికి పోయినరు, పోతే వాడికి పడొద్దా? వాడికి పడొద్దా? పడాలి ఖచ్చితంగా. మాకు జగన్ వచ్చేనే బాగుంటుంది ఆయన. అంతే, జగన్ మాకు బాగానే డబ్బులు ఇచ్చిండు, బాకరా అన్ని ఇచ్చిండు. అంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు వీళ్ళు. ఏంటిది ఇస్తారంట? ఏంటిది? ఇదిగో నీ వాళ్ళకే నువ్వు ఇచ్చుకుంటున్నావు, మాకేమి ఇయ్యట్లా. ప్రజలు ముఖ్యమంత్రి అది ఆ డబ్బులు ఓట్లప్పుడు డబ్బులే నీకు ఇచ్చే సాలవు, నీకు ఇయ్యము అని వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు, నాకు ఇయ్యలా. మరి అదేనా? ఓట్ల డబ్బులు పక్కనట్టాయి, మనం తీసుకోకూడదు. వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఇచ్చాను కదా. ప్రజలకు మంచి చేశారా చంద్రబాబు గెలిచాక? ఏమన్నా నాకేం తెలియదు, చేసినట్టు నాకు అంతే. నా వైపు ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్. అయితే భయమే లేదు. వీళ్ళ ముగ్గురు కలిసే వస్తారు కదమ్మా, పవన్ కళ్యాణ్. ఎవరు వచ్చినా జగన్ చెప్పేసి రానమని అంటాడు పవన్ కళ్యాణ్. అంత లేదులే ఆయనకి. డిప్యూటీ సీఎం పెద్దమ్మా ఏదైనా కానీ జగన్ తర్వాత ఎవడైనా గెలుస్తారంట జగన్. రేపు మాకు అరెస్ట్ చేస్తారంట జగన్మోహన్ రెడ్డిని. చేసిన ఓసలు బలం కొట్టి చేసుకొస్తారు. ఎందుకు అంత ఇదిగా చెప్తున్నా? అంతే. ఒక్క నిమిషం అమ్మా, ఎందుకు అంతే అంతే జగన్ గెలుస్తారంట. మొత్తంగా మీ ఈ ప్రభుత్వం మీద అంతే, గెలుస్తాడు. పిన్నెల్లి గెలుస్తాడా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి పక్కన పెట్టి జగన్ మడుగు గెలుస్తాడు. ముందుగా బాగుంటమే కావాలి. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఏడాది అయిపోయింది, ఎలా అనిపిస్తుంది మీకు? చంద్రబాబు ముఖ్యమంత్రి ఏడాది పూర్తయింది, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగానే ఉంది, అంతా బాగానే ఉంది అయ్యా. ఆయన మంచి అయినా అందరికీ న్యాయమే చేస్తారు. మంచిది, న్యాయం చేయాలని ప్రజలు ఎన్నుకున్నారు. అయ్యా మంచివాళ్ళు. ఈ ఏడాదిలో మంచి ఏమన్నా చేశారా ప్రభుత్వం? చేశారుగా, మరి అమ్మఒడి వేసారుగా, అన్నా క్యాంటీన్ పెట్టారుగా, అమ్మఒడి అన్నా క్యాంటీన్. తల్లికి వందనం. మంచివాళ్ళు అంటే మనకి ప్రజల గురించి వాళ్ళు మంచివాళ్ళు చేస్తారు. ఏమన్నా వచ్చాయమ్మా మీకు పథకాలు ఈ ప్రభుత్వం వచ్చాక మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా? అంటే మా ఆయన చనిపోయాడు బాబు, పెన్షన్ వస్తుంది? రావట్లేదు బాబు. పెన్షన్ కూడా రావట్లేదు అయ్యా, 3 సార్లు కాగితాలు రాశారు, రావట్లేదు బాబు. ఎప్పటి నుంచి, ఏ ప్రభుత్వంలో? గతం నుంచే పెట్టుకున్నారు. నెల ఉందనకు చచ్చిపోయాడు మా ఆయన. అప్పుడంటే ఎలక్షన్ కోడ్ కాబట్టి ఆగిపోయింది. 3 సార్లు కాగితాలు పెట్టాను, రావట్లేదు బాబు. వదులుతారంట, 1,00,000 మంది ఇలా వితంతువులకి ఇస్తారంట. పెట్టుకోండి, కనిపిస్తుంది. ఇస్తారు. స్వర్ హాస్పిటల్ బిఎస్ఎన్ రోడ్ల 1,00,000 రూపాయలు అయింది. అదేలే, చాలా బాధపడుతున్నాను. మళ్ళీ 2 సంవత్సరాలు రావట్లేదు. ఆరోగ్యశ్రీ చేయించుకోలేదా? ఆరోగ్యశ్రీ కార్డు మీద చేశారు, మంచిది. అయినా మన చేతి డబ్బులు పడ్డాయి. 1,00,000 రూపాయలు అయినాయి. బీబీ డౌన్ అయ్యి రాస్తారంటమ్మా, ఏం దేవుడే ఉన్నాడు, ఏం పర్లేదు. మరి గత ప్రభుత్వంలో ఏమన్నా అందాయా పథకాలు? జగన్ ఉన్నప్పుడు ఏమైనా పథకాలు వచ్చాయా? జగన్ ఉన్నప్పుడు తెలియదు బాబు, నాకు తెలియదు బాబు. ఓకే, మరి ఈసారి జగన్ గెలిచే అవకాశం ఉందా? అంతా దేవుడిదయ్యా, అదొకే. మన చేతులు ఏమి లేదు, అందరూ మంచివాళ్ళే. మీరేమనుకుంటున్నారు, ఎవరుంటే బాగుండు అనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? నాకు అవన్నీ తెలియదు. ప్రభుత్వం అయితే బాగుంది, చదువు లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉంది? మొత్తంగా మంచిగానే ఉంది, అంత మంచిగానే ఉంది. మాట్లాడి పెద్దమ్మా, బాగున్నాం. ఏం లేదు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏడాది అయిపోయింది, ఎలా అనిపిస్తుంది? పెన్షన్ వస్తుందా? నాకు రావట్లేదు మా వారు. మంచిది. ఎంత వస్తుందమ్మా? వస్తున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారా?
ఉంటున్నారా? ఇంటికి వచ్చేసి ఈ లంచాలు ఏమైనా అడుగుతున్నారా ప్రభుత్వంలో? మరి ఏంటి జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది, ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉంది? బాగుంది. జగన్ ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది కదా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. ఏం బాగుంది ఇప్పుడే? బాగుంది. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామన్నారు. ఎప్పుడైనా వెళ్ళారా అన్నా క్యాంటీన్కి? వెళ్ళాలా? చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో? చిన్న పిల్లలు ఉన్నారు. ఓకే. మరి వచ్చే నెల 15 నుంచి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంట ఈ ఆడవాళ్ళకి. ఏం చెప్తారు దాని మీద? ప్రయాణం అంటే సంతోషిస్తుంది. ఈ ఆడవాళ్ళకి మాత్రమే ఇది కూడా అని చెప్తుంది ప్రభుత్వం. మరేంటి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, మంచి చేస్తే మంచి అనుకుంటాం. అదొకే. జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? ఏం తెలియదు. మీ అభిప్రాయంలో మీరేమనుకుంటున్నారు? జగన్ గెలుస్తాడు అనుకుంటున్నారా, గెలవడం అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు వస్తాడు. బాబు గారే. ఎందుకు మళ్ళీ బాబు గారే? ఏమంటే అలాగే అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మంచి చేస్తాడు. ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్? ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు అవుతారండి? మంచి చేస్తారండి. ఏడాది అయిపోయింది, మీకు ఎలా అనిపిస్తుంది పరిపాలన? బాగుందని చెప్పండి. కాకపోతే బాగానే ఉంది. ఎలా ఉంది చంద్రబాబు పనితీరు? బాగానే ఉందండి. మంచిగానే జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చాక మంచిగానే జరుగుతుంది. ఏమన్నా పథకాలు వచ్చాయి పెద్దమ్మ ప్రభుత్వం వచ్చాక? వచ్చినాయి. ఏమొచ్చినాయి ఈ ప్రభుత్వం వచ్చాక? నా వైపు ఏమొచ్చినాయి? పెన్షను, పిల్లల అమ్మఒడి. ఓకే. తల్లికి వందనం. తల్లికి ఎంతమంది ఉన్నారు చదువుకునే పిల్లలమ్మ ఇంట్లో? మా ఇంట్లో 2 ఉన్నారు. ఇద్దరికి పడ్డాయా? 13,000 చొప్పున పడ్డాయి. మంచిది. పెన్షన్ ఎవరికి వస్తుంది? మా ఆయన గారికి వచ్చింది. ఎంత వస్తుంది? 6,000. హ్యాండిక్యాప్ పెన్షన్ వస్తున్నారా ఇంటికి? మీరేం తెచ్చుకుంటున్నారా? ఇంటికే వస్తారు. అడుగుతున్నారా ఏమన్నా లంచాలు? మరి జగన్ ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా మీకు? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. మరి ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏమో అప్పుడు సంగతి అప్పుడు కదా. ఓకే. జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? ఏమో తెలియదండి. మరి తెలియదు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు ఉన్నా మంచిగా ఉంది. బాబు గారు ఉంటే. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు దాని మీద లేదండి. లేదు. మొత్తంగా ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? తెలుగుదేశమే బాగుంది. మరి రేపు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం అంట మీ ఆడవాళ్ళకి. ఏం చెప్తారు దాని మీద? మంచిదా కాదా, మీకు ఎలా అనిపిస్తుంది? అదంటే మంచిగా ఉంటే మంచిగా, మరి ఏమన్నా ఇబ్బంది అంటే ఇబ్బందే కదా. కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటున్నారు. దీనివల్ల మీకు ఉపయోగం జరిగే అవకాశం ఉందా? ఉపయోగం అంటే మాకు మరి ఉచితం అంటే మాకు ఉపయోగమే కదా. అంతే అంటావు. థ్యాంక్స్ అమ్మా. అమ్మా నమస్తే. బాగున్నారా? ముందుగా అడుగుతారు మీ అభిప్రాయం. మీరు బాగున్నారా? ఫస్ట్ బాగానే ఉంది. మరి ఏంటి చంద్రబాబు ముఖ్యమంత్రి ఏడాది అయింది, మీకు ఎలా అనిపిస్తుంది పరిపాలన? బాగానే ఉందండి. ఏమన్నా పథకాలు వచ్చాయా ఏడాదిలో? ఏమీ రాలేదు. ఇంకా వచ్చే నెలలో వదులుతాను అంటున్నాడుగా. బస్సులే మాకు ఇబ్బంది. పూలు వాళ్ళకి ఆగస్టు 15 నుంచి వదులుతాను ఫ్రీగానండి. ఏం చెప్తారు దాని మీద? ఫ్రీగా అంటే మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తాం అభిప్రాయం అంటే మంచిది కాదు అసలు మీరేమనుకుంటున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం మీద? పూల రేట్లు అయితే బాగా మండిపోతున్నాయి. ఏమన్నా పెడితే యూజ్ మాకు రోజు వచ్చే డైలీ వచ్చే వాళ్ళకి. ఇప్పుడు 400-500 వేస్తాడు చాంతి పూలు. మల్లె పూలు అట్టగా వేస్తున్నాడు 600-400. బస్సు ప్రయాణం వల్ల అవి కలిసి వస్తాయి. ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేసాం తల్లికి వందనం ప్రభుత్వం 13,000 చొప్పున. ఎంతమంది ఉన్నారు? మా పాపలు అయితే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవరు లేదు. మనవరాళ్ళకి పడ్డే వాళ్ళకైనా పడ్డాయి. మరేంటి జగన్ ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుందా? అట్లా అంటే ఎలా చెప్తాం? అలాగా అదిగా జగన్ ఉన్నప్పుడు బాగుందా మీ అభిప్రాయం? ఇప్పుడు ఈ బస్సు నేనైతే ఇంకా వదిలితే బాగుండేది. సో జగన్ మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? చెప్పలేము. జగన్ అయితే నేనే గెలుస్తాను అంటున్నారు. సో జగన్ ముఖ్యమంత్రి అవకాశం ఉందా అంటే మీరేం చెబుతారు? ఏమోనండి ఆ అభిప్రాయం బట్టి చెప్పలేము. సరే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంది అనుకుంటున్నారు మీరు? జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇంకా వేరే ఎవరైనా? ఏం చెప్పలేము. నా వైపు ఇటు అభిప్రాయం మీ ఇష్టం. ఏం చెప్పలేము. చెప్పలేరు. మొత్తంగా ఈ ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే నడుస్తుంది.